హలో ఆల్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మారేడుమిల్లి. ప్రజెంట్ టైం వచ్చేసి 3 AM అవుతుంది. నైట్ ఒక 2 hours వండుకున్నాం అంతే. ఇప్పుడు లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయినాం. నిన్న ఈ లొకేషన్లోనే క్యాంప్ వేసుకొని కొంచెం చిల్ అయినాం. చాలామంది ఇక్కడే క్యాంప్స్ రెంట్కి తీసుకున్నారంట. మేమైతే సేఫ్ ఓన్ టెంట్ ఉన్నది, ఫ్రీగా ఇక్కడనే సెట్ చేసుకున్నాం. అందరు ఇట్లనే పోతారు. అబ్బారే బిడ్డ మొత్తం బాగా ఉంది. సరే ఇక ఇప్పుడైతే గుడిసెకి వెళ్ళాలి. ఇంకో 10 kilometers ఉంది, మొత్తం ఘాట్ రోడ్. ఇక మొత్తం బాగా మనీష్ ఇక్కడ నుంచి రోడ్ డేంజర్ ఉంటుంది మనీష్. అయ్యాకి ఫాగ్ ఏంది, మొత్తం వేరే లెవెల్ ఫాగ్ పడేది. అయ్యా ఫాగ్ నెక్స్ట్ లెవెల్ ఫాగ్ మనీష్. స్మెల్ కూడా చూడు మస్తు వస్తుంది, ఏదో పర్ఫ్యూమ్ స్మెల్ ఏదో వస్తుంది. అమ్మ బాబోయ్, వాటర్ ఫ్లో చూడవు, సౌండ్ వినబడుతుందా? ఇక్కడ కొంతమందికి అడిగినాం, రోడ్స్ అయితే మరి వరస్ట్ ఉన్నాయంట, యాక్సిడెంట్స్ అవుతున్నాయంట బైక్స్కి. చూద్దాం ఇక ఎట్లుంటుందో. ఫుల్ ఘోరంగా కూల్ ఉంది గాయస్, చలి పెడుతుంది. చిల్లేద్దామని చెప్పి చలికి వశపడక కాఫీ తాగుదామని చెప్పి అయినాం. ఈ ఫాగ్కి కెమెరా చూసి కంప్లీట్ బ్లర్ అవుతుంది. కరెక్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక కాఫీ షాప్ ఉంది కదా, దీనికి ఆపోజిట్లోనే రోడ్ ఉంటుంది. ఆ రోడ్కి వెళ్ళాం అనుకో మనం గుడిసి వెళ్ళిపోవచ్చు. నైస్ నైస్. మనీష్ ఒక పాట పాడు మనీష్. ఏదో ఒకటి వాడు మనీష్. వైబ్ వైబ్, లెట్స్ వైబ్. అసలు ఎవడని రోడ్స్ అంటారా అరబాయ్? చల్ నీ అమ్మకి ఇంత ఘోరంగా ఉన్నాయింద్రా, ఎట్లా వెళ్దా అనుకున్నారా బాబు. తిరిగినట్టుంది బండి అది. బ్రో ఏమైంది? అవునా, మెల్ల మెల్ల. తిరిగిందా బండి? మెల్ల హో బ్రో, డేంజర్ ఉంటుంది రోడ్ ఇదంతా. ఇంకా ఘోరం ఉంటాయి పెద్ద పెద్ద బండలు. మన వాళ్ళు అసలు ఎటు ఒకరు దిగాల్సింది. లాస్ట్ టైం మాది కూడా సేమ్ ఇట్లానే అయింది బండి. నా జస్ట్ మిస్ లెఫ్ట్ సైడ్. మా ఫ్రెండ్స్ నా వెనకాలనే ఉన్నారు. బైక్ కంప్లీట్ స్కిడ్ అయ్యి వన్ సైడ్ అయిపోయింది. ఇద్దరున్నారు కాబట్టి ఒకరు హెల్ప్ తీసుకొని వచ్చేసిండ్రు. మేము మళ్ళీ బ్యాక్ సైడ్ పోలేము, ఫుల్ హై స్లోప్. ఈ వీడియోలో మీకు చూస్తే ఇట్లా కనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే కంప్లీట్ స్లోప్ ఉంది. ఆగితే బైక్ అయితే కిందికి జారిపోతుంది. ఘోరంగా పెద్ద పెద్ద స్టోన్స్. ఇంకా ఇక్కడ నుంచి టాస్క్ బ్రో, గీడికే లాస్ట్ మేము వచ్చింది. ఈడికే లాస్ట్ బ్రో మేము వచ్చింది. ఇక పోలే, మెల్ల మెల్ల. వాడు ఎట్లా పోతున్నాడు? ఆఫ్ రోడ్ బైక్స్ అయితే ఈ లొకేషన్లో సెట్, లేకపోతే బుగ్గనే. నా ఎన్ఎస్ మీద ఫుల్ లగేజ్ అండ్ ఇద్దరం ఉన్నాం కాబట్టి బైక్ ఈ స్లోప్ మీద అసలు ఎక్కుతూనే లేదు. పాపం మనీష్ అయితే ప్రతిసారి దిగాల్సి వస్తుంది ఈ స్లోప్స్లో. ఒలేరోళ్ళు తార్లు కొట్టుకుంటూ పోతున్నారు అసలు ఈ రోడ్లల్లో. మా బైక్స్ అయితే పోతూనే లేవు కంప్లీట్. ఇంకా ఇదేం చూసిర్రు, అస్సలు సీసాలైన అడ్వెంచర్ ముందుంది మిత్రమా. గులాబ్ జాములు గలగలలాడిపోతున్నాయి ఈ లొకేషన్ చూసినాక. ఈ కర్వ్స్ చూసిర్రా ఎంత ఘోరంగా ఉన్నాయో. దిగాల్సిందే అసలు యాక్చువల్గా ఈ ప్లేస్లో చెక్ పోస్ట్ ఉండే, ఇది తీసేసి ఆ డైరెక్ట్ మెయిన్ రోడ్ కాడనే చెక్ పోస్ట్ అయితే అరేంజ్ చేసిండ్రు. అక్కడనే టికెట్ ప్రైస్ అదంతా తీసుకుంటున్నారు. బండి ఎక్కుతనే లేదు ఆ మొత్తానికి. ఎక్కడాక వేరు మీరు? ఎందుకు? ఎవరు? మనోడు కూడా ఫెయిల్ అయిండు. బండి మొత్తం సెంటర్లోకి వచ్చింది, తిరిగింది వంకర. గల్ల పెట్టు గిడ ఉంటే బ్రో.
క్యాన్ ఇక్కడ వాడేద్దామా సపరేట్గా ఒకటి ఉన్నది అది పెట్టేసి మనీష్ ఆ బండి వెనుక పెట్టేసి లేకపోతే గిన్నె ఎక్కడ నన్ను వేసేయి ఒక గన్లు వేసేయి గన్లా పెట్టు కానీ మళ్ళీ ఒక స్తంభం కాడ గుర్తు పెట్టుకో మరి ఆడ ఇట్లా అక్కడ ఒకటి ఉన్నది చూడు స్టార్టింగ్ మా తోడు రోడ్డు డేంజర్ ఉంది కథం 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 బొగ్గ ఎక్కుతనే దీని అమ్మ మొత్తం పొక్కల రోడ్డు ఆక్కుంటా పోతున్నాం మేమైతే. ఒక్కొక్కరు పడుతున్నారు బైక్ స్కిడ్ అయ్యి, ఘోరమైన కరువులు ఉన్నాయి ఒక్కొక్క కాడనైతే. కంప్లీట్ డేంజరస్. ఆ కరువుస్ కాడనే రోడ్ ఆగం ఉన్నది. గుడిసా గుట్ట మీదకి వెళ్ళి మనకు విలేజ్ కనిపిస్తుంది, మధ్యలో గుట్ట మధ్యలో ఉంటుంది. బయట కొద్దిగా అక్కడనే అంత టఫ్ ఉంది కానీ గిడికెళ్ళి ఈజీగా ఉంది. ఎక్కించుడు ఈజీగా, దిగేటప్పుడు జారుతుంది తెలుసా జార. గైస్ నేనైతే నిజంగా చెప్తున్నా, మాకు మొత్తానికి హైదరాబాద్ గ్యాంగ్ ట్యాగ్ కాకపోతే మస్తు ప్రాబ్లం అయి ఉండేది. బాబు మస్తు తిరిపేస్తున్నారు వాళ్ళైతే. ఈ రోడ్డు మనోళ్ళు ఇట్లా చూస్తే అబ్బా వ్యూ చూడు బ్రో, కూసో దిగకు. ఇదేంది నీ అక్క జల్లుమన్నది నాకు. నీ అబ్బాయి ఒకటిసారి రప్పు మంది ఇక్కడ కొద్దిగా గిట్లుంటే ఏం కాదు బ్రో. ఈ అమ్మ ఎంత దూరం అన్నా పోవచ్చు. ఘాట్లాగా పొక్కలు ఉంటే టాస్క్. ఆ రోజు మన వాళ్ళు ఇంత దూరం వరకు రాకపోతుండే. రిస్క్, లైఫ్లో రిస్క్ ఉండాలి బ్రో. మస్తు టాస్క్ అవుతుంది దీని అమ్మ జీవితం. నిజంగా చెప్తున్నా, ఒకవేళ మీరు లొకేషన్ వద్దామని ప్లాన్ చేస్తే మీ బైక్ కండిషన్ పర్ఫెక్ట్ ఉండాలి. బ్రేక్ డౌన్ అయితే అంతే. ఇంకా రోడ్ చూసిరు అది ఎంత ఘోరంగా ఉన్నాయో. బైక్ ఆపితే చాలు కిందకి జారుకుంటా పోతూనే ఉన్నది వెనక టైరు. ఆగుతలేదు అసలు, బ్రేక్ కొట్టినా ఆగుతలేదు. గైస్ ప్రెజెంట్ టైం అయితే 6:30 అవుతుంది. మేము ఆల్మోస్ట్ 4కి స్టార్ట్ అయినాం. ఇంకా ఈ డేంజరస్ ఘాట్ రోడ్స్ మీదనే ఉన్నాం. గుడిసాకి రీచే అవ్వలేదు బికాస్ ఆఫ్ దిస్ వర్స్ట్ రోడ్స్. మొత్తం తెల్లారిపోయింది. కొంతమంది ఉంటారు కదా ఉడుకు రక్తం, అడ్వెంచర్ చేయాలి, కుమ్మేసేయాలి, రైడ్ అవన్నీ. నిజంగా ఈ గుడిస లొకేషన్ చూస్ చేసుకోండి, మీ లైఫ్లో మస్తు మెమరీస్ ఉంటాయి, మర్చిపోలేరు ఈ రైడ్ని. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక 4 మెంబర్స్ గ్యాంగ్తో రావాలి. సోలో వస్తే అంతే, ఇంకా బుగ్గా ఎవడు హెల్ప్ కూడా చేయడు. బైక్ బ్రేక్ డౌన్ అయింది అనుకో అంతే, ఆడ వాడేసి పోవాలి నువ్వు. పాపం నీకు అవస్థ అవుతుంది. మనం కరెక్ట్ ఇంపార్టెంట్ మంచిగా ఓడ ఇంపార్టెంట్. వీడికేది కూడా వ్యూ అనిపిస్తుంది. ఏమైంది నా బండి డౌటే. ఇంత సౌండ్ అది, అయ్యా ఫాగ్ లైట్ ఇరిగింది. అది సైడ్కి పడ్డది, ఇరిగింది మధ్యలో రోడ్ మధ్య. చాలామంది కార్స్లో వచ్చారు, బట్ ఈ రోడ్స్ని చూసాక ఇక్కడనే భయపడి పార్క్ వేసుకొని నడుచుకుంటూ పోతున్నారు. ఒక కార్ కంప్లీట్ బ్రేక్ డౌన్ అయింది, కింద ఇంజన్కి స్టోన్స్ తగిలినాయంట, ఆడ పెట్టేసి పోయినారు, నడుచుకుంటూ పోతున్నారు. మధ్యలో చూపిస్తా. కథం ఇరకపోయిందిరా బైక్. మనీష్ ఆగద్దు బ్రో. ఇక గదాన్లు ఇరికి ఫ్రంట్ దాంట్లో ఇరికి కాదు, దా ఫ్రంట్ దాంట్లో
గ్యాప్ లా ఇటు కూడా వెల్డింగ్ కొట్టేస్తుందా మనకి ఇట్లా ఫ్రంట్ గ్యాప్ లా పైనుంచి సెట్టా. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కచ్చా రోడ్కి నా ఫాగ్ లైట్స్ విరిగిపోయినాయి మధ్యలో. కటక సౌండ్ వస్తుంది. ఇది ఏందో చూసేసరికి ఫాగ్ లైట్స్ కంప్లీట్ ఎరిగి ఫ్రంట్ టైర్కి తాకుతుంది మొత్తం. టెంపరీ సెట్ అయితే వేసుకున్నాం. మళ్ళీ విలేజ్లోకి పోయినాక వెల్డింగ్ వేసుకోవాలి. షాప్స్ ఏమైనా ఉంటే చూడాలి, లేకుండా అంతే ఇంకా కట్ చేసి పడేసి టాప్ బాక్స్లో వేసి పడేస్తాం. నూకు నడుచుకుంటూ వస్తారా? ఈ అమ్మాయిలు వచ్చిర్రు కదా, వీళ్ళ కారు ఏమో అయింది, అందుకే వీళ్ళు నడుచుకుంటూ పోతున్నారు. బ్రో మనం వెళ్దాం దా, నడుచుకుంటూ వస్తారు. టాస్క్ నా బైక్ చూసిరు కదా ఎంత లగేజ్ ఉందో, టాప్ బాక్స్ దానిపైన మళ్ళీ క్యాంపు, ఇంకా మనీ చూస్తుంటాడు. మీదేనా బ్రో కార్ అక్కడ? ఏమైంది? ఎక్కిస్తే అయిపోతుండే కదా. డ్యామేజ్ అయింది ఏమన్నా? గైస్ ఇప్పుడైతే మనం గుడిసె పైకి అయితే వచ్చినాం. రోడ్ మాత్రం ఘోరంగా ఉంది అసలు. అంత భయానక అంటే అంత భయానక ఉంది రోడ్డు. చూడండి వాళ్ళు వస్తారు. పదా మనం ఓడే ఆవుదామా పోదామా బ్రో? ఎక్కించు టాస్క్ ఉన్నది, ఇద్దరు ఎక్కించుకొని. మధ్యలో రోడ్డు కొద్దిగా బాగా హై స్లోప్ ఉంది అనుకో, ఆయన దిగుతుండు పాపం. ఇంత లగేజ్ ఉంటే బండి ఎట్లా ఎక్కుతుంది పైకి? నా బరువు, మా ఫ్రెండ్ బరువు, ఇంత లగేజ్ ఎక్కుతాను లేదు బైక్ అసలు. మీరు ఏదైనా కొత్త ఈ లొకేషన్స్కి బైక్స్ వేసుకొని వచ్చి అనుకున్నారనుకో, కొంచెం సేఫ్టీగా గేర్స్ వేసుకోండి. హ్యాండ్ గ్లౌస్ అండ్ రైడింగ్ జాకెట్ అయితే కంపల్సరీ. ఒకవేళ పడ్డా కూడా సేఫ్. ఊపులా పోతే అంతే, ఇక లోయల పడుడే. చూస్తున్నారు కదా ఎట్లున్నది రోడ్డు. మోయ్ అవుదామా? వీడికి మంచిగా అనిపిస్తుంది బ్రో ఈ వ్యూ. ఎట్లుంది మనీష్ రైడ్? రోడ్ ఎట్లుంది? అల్టిమేట్ రోడ్ అసలు. అక్క మళ్ళా రోడ్ ఉంది మొత్తం ఎండ కొడుతుంది. మేము ఎప్పుడు స్టార్ట్ అయినాం, ఏ టైం అవుతుంది? బొక్కల రోడ్ వల్ల అంతా బిస్కెట్ అవుతుంది. ప్లాన్ మొత్తం బుగ్గ. ఆల్మోస్ట్ 3 hours అవుతుంది మేము స్టార్ట్ అయ్యి. ఉన్నదే 8 kilometers. ఇంతసేపా?
ఈరోడ బండి పెట్టి పీకిండు. ఎక్కాలా నడుస్తావా మనీష్? ఎక్కియాలా? ఏమో అంత రోడ్డు అంత ఇక్కడ కూడా కచ్చనే ఉంది. బాబా నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. గైస్ ఎట్ ద ఎండ్ పేల్ రోడ్స్ని ఫేస్ చేసి కొంచెం ఫ్లాట్ రోడ్స్కి వచ్చినాం. ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్కి వచ్చేసినాం. అట్ లాస్ట్ ఫైనల్లీ గుడిసార్ రీచ్. మళ్ళీ ఇంకా పైకి పోవాలి. ఇక్కడ కూడా రోడ్ అంతా ఏం మంచిగా లేదు, నార్మల్ అంతా ఎర్ర మట్టి. నువ్వు స్టాప్ చేసి జేబులో పెట్టుకో ఫోన్. ఇగో అదే పుష్ప లొకేషన్ స్పాట్. జూమ్ చేయి బ్రో ఆడికి. గైస్ ఎట్ ద ఎండ్ గుడిసా రీచ్ అయినాం. ఈ వీడియో చాలా లెంది ఉండడం వల్ల నేను వ్యూ పాయింట్ చూపెట్టలేకపోతున్నా. సో అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. గుడిసా పైన ఎలా ఉంటుందో. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్. అమ్మ బాబోయ్ వేరే ఫక్ ఎటు వేరు అసలు వీళ్ళు మన వాళ్ళు. అక్కడ ఆగిరుగా పై దాకా నాడు చూడండి. మళ్ళా అటు ఎటు పోతున్నారు? అటు వేరే రోడ్ అయింది.